వజ్రాసనం కానీ వజ్రాసనంలో నుంచి చేసే ఆసనాలు కానీ బాగా శరీరంలో మంచి ఫిట్నెస్ని, హెల్త్ని, యాక్టివ్నెస్ని తీసుకొస్తాయి. అయితే వజ్రాసనం కూడా చాలామందికి కష్టంగానే ఉంటుంది. ముందు వజ్రాసనం ప్రాక్టీస్ చేస్తే తర్వాత వజ్రాసనం ద్వారా చేసే ఆసనాలు ప్రాక్టీస్ చేయొచ్చు. అలా ముందు ఇప్పుడు కూర్చున్నది వజ్రాసనం. ఆ వజ్రాసనం రాని వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఫస్ట్ చూపిస్తాము. ఆ వజ్రాసనంలో హ్యాంకిల్స్ కింద టచ్ కానప్పుడు పెయిన్గా ఉంటాయి. అప్పుడు 2 హ్యాంగిల్స్ కింద ఒక పిల్లో పెట్టుకోవాలి, దిండు అలాంటిది మెత్తడిది పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మీకు పెయిన్ లేకుండా ఆ దిండ్లు హ్యాంగిల్స్ మధ్య గ్యాప్లో టచ్ అయ్యేది కాబట్టి ఈజీగా ఉంటుంది. అయితే అలా పెట్టుకున్నా సరే పూర్తిగా హీల్స్ మీద కొందరు కూర్చోడానికి కూడా కష్టంగానే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే హీల్స్కి సీట్కి మధ్య కూడా ఒక దిండు పెట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా పైకి ఉన్నట్టు చెప్తాను. అలా అలా ఉన్నప్పుడు అవసరమైతే ఒక దిండు కాకుండా 3-4 దిండ్లు పెట్టుకున్నా సరే అప్పుడు మీరు హైట్ ఉంటుంది కాబట్టి వాటి మీద కూర్చుంటే కూర్చోగలుగుతారు, ఆటోమేటిక్గా కూర్చోగలుగుతారు. అట్లా ఒక దిండు సరిపోదనుకుంటే 3-4 కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని వాటి మీద కూర్చోవాలి. అట్లా 3-4 దిండు మీద కూర్చున్న తర్వాత 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి ఒక దిండు తీసేయాలి. మళ్ళీ 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి ఇంకో దిండు తీసేయాలి. మళ్ళీ 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి ఇంకో దిండు తీసేయాలి. లాస్ట్కి ఒక దిండు మాత్రమే ఉండేట్టుగా ప్రాక్టీస్ అయిపోవాలి. అది కూడా బాగా వచ్చింది అనుకుంటే ఆ ఒక్క దిండు కూడా తీసేయండి. ఇట్లా మీకు 4 రోజులు పెట్టినా పర్లేదు, అలా ప్రాక్టీస్ చేయండి. ఆ హ్యాంకిల్స్ తర్వాత తీసేస్తారనమాట. హ్యాంకిల్స్ కూడా ఉంచుకుంటారు కొన్ని రోజులు. తర్వాత కొన్ని రోజుల తర్వాత హ్యాంకిల్స్ కూడా తీసేస్తారు. అప్పుడు పూర్తిగా ఓన్లీ మ్యాట్ మీదే వజ్రాసనంలో కూర్చోవడం మీకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత వస్తుంది కానీ కొద్దిగా పెయిన్గా అనిపిస్తూ ఉంటాయి, లెగ్స్ కానీ థైస్ కానీ. కాబట్టి ఓన్లీ అలా కూర్చోవడం మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఇలా డైరెక్ట్గా వజ్రాసనంలో కూర్చోవడం. దానికి ముందు చెప్పుకున్నాం దిండ్లు పెట్టుకొని ప్రాక్టీస్. అది అయిన తర్వాత ఇలా వదిలి సపోర్ట్స్ లేకుండా వజ్రాసనం ప్రాక్టీస్ చేయాలి. వజ్రాసనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 3 వెరైటీస్ ఆసనాలు బాగా పనిచేస్తే శరీరం మొత్తంలో అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా. చెప్పుకుంటే చాలా ఉంటాయి, పొట్ట లోపల అవయవాలు వచ్చే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, వెన్నెబాములు, త్రోట్లో థైరాయిడ్, షుగరు, అవన్నీ ప్రాక్టీస్ కోసం వన్ బై వన్గా వజ్రాసనంలో కొత్తలో చేసేది శశంకాసన అంటారు. అంటే హ్యాండ్స్ రేజ్ చేసి ముందుకు వంగటం, శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ పైకి లేపండి, ఇన్హేల్, హ్యాండ్స్ వరకు పైకి లేపి మళ్ళీ శ్వాస వదిలేస్తూ హ్యాండ్స్ పడవగానే ముందుకు వంగండి, ఎక్సేల్ అంటే పడుకున్నట్టుగా. ఇది శశంకాసన అంటారు. కొద్దిసేపు అలానే ఉండి చిన్న చిన్న శ్వాసలు నడిపించుకోవచ్చు ఉన్నంతసేపు. ఇన్హేల్, మరలా పైకి లేపి హ్యాండ్స్ డౌన్ చేయండి, ఎక్సేల్. డౌన్ చేసిన తర్వాత అలా ఇంకో 2 టైమ్స్ కూడా రిపీట్ చేసుకోవచ్చు. దాన్ని శశంకాసన అంటారు. శశంకాసన తర్వాత శశంకాసన బ్రీతింగ్ అంటారు. అప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పట్టుకొని 2 చేతులు వేలు వెనక పట్టుకోండి. అలా పట్టుకొని ఒక 5 టైమ్స్ కంటిన్యూగా ముందుకు వంగితే శశంకాసన బ్రీతింగ్ అంటారు. ఎక్సేల్, శ్వాస వదిలేస్తూ. ఇక్కడ చిన్న చిన్న శ్వాసలు నడిపి వస్తాయి, ఎక్కువసేపు ఉండకుండా 5 సెకండ్స్ ఉండి లేకపోవచ్చు. ఇన్హేల్, అప్పుడే శ్వాస తీసుకోవచ్చు. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. అలా 5 టైమ్స్ చేసుకోవచ్చు. దీన్ని శశంకాసన బ్రీతింగ్ అంటారు. తర్వాత సుప్త వజ్రాసనం, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. బాటమ్ టు టాప్ వరకు, అంటే హ్యాంగిల్స్ నుంచి తల వరకు అన్ని శరీర భాగాలు పనిచేస్తుంది. ఇది కూడా నిదానంగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయాలి. అసలు సుప్త వజ్రాసనం యాక్టివల్గా ఎలా ఉంటుందో ముందు చూపించి తర్వాత రాని వాళ్ళకి స్టెప్ బై స్టెప్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత స్టెప్ బై స్టెప్. యాక్చువల్గా ఒకేసారి చేస్తే కనుక ఇలా ఉంటుంది సుప్త వజ్రాసనం. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ టోటల్ బ్యాక్ బెండ్. అట్లా వెన్నుబాము కింద ఆనదు, కొంచెం పైకి బెండ్ అయినట్టుగా ఉంటుంది. తల కొంచెం బ్యాక్ బెండ్ చేసుకొని
తల ఆనిస్తారు. తల మీద ఎక్కువ బరువు పడకుండా చేతులు సపోర్ట్ చేసుకోవచ్చు. మా చేతులు కొద్దిగా బాడీ బరువును ఆపినట్టుగా ఉంచుకోవాలన్నమాట. హీల్స్ దగ్గర ఫింగర్స్ ఉంటాయి. చేతుల మీద బరువు ఆపుకుంటూ, బాడీ బరువు ఆపుకుంటూ తల లైట్గా టచ్ చేసుకోవాలి వెనక. అట్లా 1 మినిట్ నుంచి 3 మినిట్స్ వరకు ఉండొచ్చు, చిన్న చిన్న బ్రీత్ చేసుకుంటూ. దీన్ని సుప్త వజ్రాసన అంటారు. ఎక్సేల్, మళ్ళీ శ్వాస వదిలేస్తే పైకి. ఇది కొత్తలో డైరెక్ట్గా చేసినప్పుడు మళ్ళీ డైరెక్ట్గా అలా లేగలేనప్పుడు మామూలుగా ప్రక్కకి దొర్లిపోయి మొత్తం వజ్రాసన లెగ్స్ విడిపోయినా పర్లా, పక్కకు దొర్లిపోయి లెగవచ్చు, ఏం కాదు. కొన్ని రోజులు అలా లెగుస్తే తర్వాత ఇలా ప్రాక్టీస్ చేస్తారు. అలా దొర్లి లేవడం కూడా చూపించిన ఒకసారి. అలా కష్టపడి నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు, కానీ వెంటనే పైకి లెగడం రాదు. అప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తారు. వజ్రాసనం అట్లా కాలు బాడీ మొత్తం వెనక్కి బరువు ఉండగా ఒక కాలు పక్కకి తీయటం కూడా రాదు ఒక్కోసారి. అలా రానప్పుడు ఏం చేయాలి, టోటల్ బాడీని పక్కకు తిరుగుతుంటే 2 కాళ్ళు విడిపోతాయి ఆటోమేటిక్గా. ఇన్హేల్, మరలా చేతులు డైరెక్ట్గా వెనక నిసుకోవడానికి కాలు తీయకుండా పక్కకి మీ రైట్ సైడ్కి దొల్లండి. అట్లా వస్తే ఆ కాలు ఆటోమేటిక్గా లూజ్ అవుతాయి, మీరు లేవగలుగుతారు. అట్లా లేవచ్చు అనమాట. సరే, ఇప్పుడు సుప్త వజ్రాసనం ఇంత గొప్ప ప్రభావాన్ని బాడీలో తెచ్చేదాన్ని ప్రాక్టీస్ కోసం అలవాటు లేని వాళ్ళు, కొత్త వాళ్ళు, శరీరం కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ముందు వజ్రాసనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్. ఇప్పుడు 1 హ్యాండ్ బ్యాక్ ఆనించుకోండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి. ఇన్హేల్, అట్లా ఉండాలి కొద్దిసేపు. శ్వాస తీసుకొని ఎక్సేల్, హ్యాండ్ డౌన్ చేయండి. ఇప్పుడు రెండో హ్యాండ్ అలానే. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా 2-3 రోజులు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక మోచేయి వెనక ఆనించడానికి ట్రై చేయాలి. రెండో చేయి మీ ఇష్టం, కింద ఉంటుందా పైకి లేచిద్దా, సపోర్ట్ ఎలా అయినా పర్లా. అట్లా గోడ మీద కూడా చేయి పెట్టుకోవచ్చు, ఎలా అయితే అలా. ఒక చేయి మాత్రమే మోచేయి, లేదా 2 చేతులు వెనక ఉంచుకొని ఒక చేయి మోచేయి ఆనించి రెండో చేతిని పొడవుగా ఉంచుకోవచ్చు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కంఫర్ట్ అనిపిస్తుంది. ప్రాక్టీస్ అలా. ఇంకే చేతులు 2 వెనక ఆనించినాక ఒక మోచేయి మాత్రమే ఆనించండి, రైట్ హ్యాండ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపలేకపోతే కిందే ఉంచి పొడవుగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మోచేయి, రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచుకోండి. అట్లా ఒకటి స్ట్రైట్గా ఉంచి అవతల వైపు చేయి మీ లెఫ్ట్ హ్యాండ్ ఆ చేయి లేపకుండా ఎక్కడో చోట సపోర్ట్ కూడా పెట్టుకోవచ్చు, కింద పెట్టండి. అట్లా ఆనించుకొని కొంత బరువు, ఎందుకంటే ఒకే చేతి మీద మొత్తం బరువు పడకుండా కొంత కింద కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. అందుకే అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు 2 చేతులు పైకి లేపొద్దు, వెనక ఆనించుకొని 2 మోచేతులు స్లోగా ఆనించండి. నెక్స్ట్ స్టెప్లో 1 కాకుండా 2 అంతే అనమాట. అంతవరకే అలా ఉండి మళ్ళీ పైకి లేకుండా ఎక్సేల్, డైరెక్ట్గా లేవచ్చు అలా జాగ్రత్తగా. ఎందుకంటే మొత్తం మీరు బ్యాక్ బెండ్ అవ్వలేదు కాబట్టి స్టార్టింగ్లో చూపించినట్టుగా ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క చేయి పైకి లేపడం, ఒక్కొక్క చేయి మోచే ఆనించడం, 2 చేతులు మోచే ఆనించి ఎక్కువ అమ్మకుండా పైకి లేవడం. అలా ప్రాక్టీస్ చేస్తూ తర్వాత 2 మోచేతులు ఆనించి మొత్తం వెనక్కి వంగి తల ఆనించడం ఫైనల్గా ప్రాక్టీస్ అవ్వాలి. మీకు 1 మంత్ పట్టిన పర్లా సాధిస్తారనమాట. ఇన్హేల్, టోటల్. ఇది సుప్త వజ్రాసనం. తొడలు మరీ లావుగా పెరగకుండా అవుతాయి, హ్యాంకిల్స్ టైట్ అవ్వకుండా ఫ్లెక్సిబిలిటీ వస్తాయి, వెన్నెబాము టైట్ అవ్వకుండా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, థ్రోట్లో థైరాయిడ్లో పనిచేస్తుంది, వెన్నుపూస మొత్తంలో పనిచేస్తాయి, అన్ని పూసల్లో, పొట్ట లోపల అన్నింటిలో పనిచేస్తాయి. తొడలు పెరగకుండా అంటున్నామే కానీ ఆల్రెడీ సన్నగుంటే మరీ తగ్గిపోతాయేమో అని భయపడవసరలా. ఆల్రెడీ తక్కువ ఉంటే ఇంకెక్కడ తగ్గుతాయి, ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే తగ్గుతాయి. ఇందా చెప్పాము ఎలా లేవాలి, అలా అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా ప్రాక్టీస్ అయిన తర్వాత లేసే విధంగా ఎక్సేల్,
ప్రక్క కూర్చుంటూ 2 కాళ్ళు ముందు జాపుకోండి. దండాసన్. మామూలుగా రిలాక్స్ కోసం కాళ్ళు పొడవుగా జాపుకుంటే దాన్ని దండాసన అంటారు. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇన్ని వెరైటీస్ ఒకేసారి చేయరు. ఒక్కొక్క వెరైటీ 4, 5 రోజులు చేస్తారు. అలా చేస్తున్నప్పుడు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసినప్పుడు మధ్యలో ఏమన్నా యాంకిల్స్ పట్టేస్తున్నా, పెయిన్ వస్తున్నా బలవంతంగా చేయకుండా ఇలా చాపుకోవాలి. చాపుకొని పాదాల ముందుకు వెనక్కి కదిలియాలి. యాంకిల్ మూవ్‌మెంట్. అలా రిలాక్స్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. యాంకిల్ రొటేషన్. రివర్స్. సైడ్ టు సైడ్. అట్లా 4, 5 సార్లు కూడా రిపీట్ చేసుకోవచ్చు. మొత్తం లెగ్స్ ఫ్రీ అవుతాయి. అవసరమైతే బాడీని కూడా ఫ్రీ చేసుకోవడానికి లైట్‌గా ముందుకు వంగడం, నెక్స్ట్ హైట్ అవ్వడం. ఎక్సేల్ బాడీ. అట్లా బాడీని కూడా ఫ్రీ చేసుకోవచ్చు. ఇన్హేల్ మళ్ళీ స్ట్రెయిట్ అవ్వటం. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. సుఖాసన్. ఇట్లా ప్రాక్టీస్ చేసినందుకు మీరు ఆ బ్రీత్ మీద బాడీలో కాన్సంట్రేషన్ పెట్టి బాడీని ఫ్లెక్సిబుల్ అయ్యేట్టుగా వెన్నెముక మీద ప్రధానంగా చేసే సాధన ఇది. ఏదైతే వెన్నెముకతో సంబంధించి ప్రధానంగా సాధన చేస్తామో అది మొత్తం ధ్యానానికి బాగా పనిచేస్తుంది. వెన్నెముకలో శ్వాసలో ప్రాణశక్తి ప్రసరణ బాగా జరుగుతాయి కాబట్టి కుండలిని సాధన చేసే వాళ్ళకి ఇలాంటి ఆసనాలు ఆ కుండల్ని సర్క్యులేషన్ బాగా జరగడానికి, కుండల్ని రేజ్ అవ్వడానికి, వెన్నెముకలో ఏకాగ్రత పెరగడానికి ఇలా బాగా పనిచేస్తుందన్నమాట. అలా చేసి అట్లా శ్వాసంతో పాటు వెన్నెముకలో విశ్రాంతికి ఏకాగ్రత పెట్టుకొని ధ్యానాన్ని కూడా కొనసాగించవచ్చు. ఒక 20 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ వరకు. ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ ఇంకా డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటినన్నింటినీ మీరు మా ఛానల్లో ఉన్న వాట్సాప్ నెంబర్ చూసుకొని మెసేజ్ చేసి ఆ మెసేజ్ ద్వారా మీరు సమాధానం పొందవచ్చు. లేదా యూట్యూబ్ వీడియో కింద కూడా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం మీకు మెసేజ్ చేస్తాను తప్పకుండా. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం పంచమి సర్వసిద్ధిమాత ఓం శ్రీం దండనాదాయై నమః. ఓం శ్రీం ధనం సమృద్ధి దేహి దేహి. ఓం నమః శివాయ. శ్రీ క్రియా బాబాజీ నమః. ఓం శ్రీ హనుమతే నమః.